వినడానికి మీకంటే అంటే మీ లోపల ఏదో భయం ఉంది. మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తున్న భయం ఉంది కాబట్టి వినడానికి సిద్ధంగా లేదు. మరి కవిత గారికి నేను ఒక్క అంశం ప్రస్తావించలే, చెప్తా కదా, ఒక్క అంశం కూడా ప్రస్తావించలే. మీరు గంట సేపు మాట్లాడి నేను ఎక్కడ కూడా మీరు కూర్చోండి మాట్లాడండి. మీరు మాట్లాడే సందర్భంలో మాట్లాడవచ్చు కదా. నేను పల్లెత్తు మాట మాట్లాడలే, సావధానంగా గంట సేపు విన్నాం. మీరు ప్రస్తావించిన అంశానికి నేను వస్తా ఉన్నా. నేనే చెప్పిన కదా తెలంగాణ వచ్చిన కేసీఆర్ పార్టీ లేదన్నా. పోనీ ఒక నిమిషం రెండు విషయాలు మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నా. అరే వినకపోతే ఎట్లా మీరు నాకు అర్థం కాలా? సబ్జెక్ట్ కే మాట్లాడుతున్నాడు, మాట్లాడండి. అరే గవర్నమెంట్ మినిస్టర్ అరే కేసీఆర్ గారి పాత్ర ఉంది అనే తెలంగాణ వచ్చిందో ఏమీ చేయలేని అనలే. వారు కూడా చేసిండ్రు, ఏమి చేయలేని అనలే కదా. మీకు ఉలికెందుకు? నేను వారు ఏమీ చేయలేదంటే బాధపడాలా, తెలంగాణ వచ్చిందో వారి భాగస్వామ్యం లేదంటే బాధపడాలా? నేను ముందరే చెప్పినా కదా. వాస్తవాలు మాట్లాడియండి. షంపీపూర్ రాజు గారు తెలుసయ్యా బాబు, షంపీపూర్ రాజు గారు మీరు నేను మాట్లాడిన తర్వాత దానిలో నేను ఒక్క అబద్ధం మాట్లాడటానికి కాదు, పూటకు మాట మార్చడానికి కాదు. మీకు వినే ఓపిక ఉండాలా? మీరు చెప్పిందే వేదం, నేను చెప్పిందే వేదం అంటే ఎట్లా? నేను వారికి గంట సేపు ఇచ్చిన, నేను చెప్పిందే వేదం అంటే ఎట్లా? వినాలి కదా. నేనేమన్నా ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేసిండో ఆ లక్ష్యం దిశగా ఆ స్థాయిలో పరిపాలన జరగలేదు, బాధ్యత రహిత పరిపాలన జరిగిన ఎగ్జాంపుల్ ఇస్తా అంటున్నా. నేను వారు చెప్పిన దాన్ని అదే అంశాలు ప్రస్తావిస్తా ఉన్నా. అధ్యక్ష ఇప్పుడు వాళ్ళ మాట మాట్లాడారు. చివరగా వారు మాట్లాడుతూ ఈ భారతదేశాన్ని పరిపాలించింది ఎక్కువగా కాదు, ఏమీ చేయలేని పద్ధతిలో మాట్లాడారు. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు 1947లో దేశ జనాభా 30 కోట్లు. ఆ రోజున ఆ సందర్భంలో బెంగాల్ ఫెమైన్ లాంటి ఫెమైన్స్ వచ్చి తినడానికి తిండి లేని పరిస్థితి ఉండే. ఈరోజు 140 కోట్ల జనాభాకు ఎక్కడ పండించి ఎక్కడ దాన్ని పెట్టాలో లేని పరిస్థితి ఒకటి. మాట్లాడండి, దానికి జవాబు చెప్పండి. రెండవది ఒక నిమిషం, మీరు పెద్దలు గౌరవిస్తాం. వినండి, ఒక రెండు మాటలు వినండి. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నదే మన ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టే దశాబ్దాల పాటు మన రాష్ట్రం తెచ్చుకుంటే బాగుపడుతుంది తెచ్చుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇందులో మన రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణ ధనిక రాష్ట్రం. అధ్యక్ష, అంటే మిగులు బడ్జెట్తో మనకు వచ్చింది. మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే అధ్యక్ష వినాలి కదా అధ్యక్ష, మంత్రి గారు మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే అధ్యక్ష ఎల్ఓపి గారు మాట్లాడింది మీరు రిప్లైలో ఇవ్వండి.